ఎందుకంటే మీరు డే 1 నుంచి మీ పార్టీ ఫామ్ చేసిన దగ్గర నుంచి అధికారం గవర్నమెంట్ పడేస్తాం అని ఇదే సవాళ్ళు రెండు వైపుల నుంచి కదా. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు లోక్సభ ఎన్నికలను కాంగ్రెస్ ఎలా ఫేస్ చేయబోతాం? అంటే ఒకటి ఏదైతే వీళ్ళు పదే పదే గవర్నమెంట్ పడేస్తామంటే వీళ్ళ నియంతృత్వం ఏ మేరకు వెళ్ళిందో అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి మనకి ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు పబ్లిక్ మ్యాండేట్ ఇస్తారు. మ్యాండేట్ ఇచ్చి గెలిచిన ప్రభుత్వాన్ని కూలగొట్టేస్తామనంటే మా దగ్గర ఉన్న ఒక డబ్బు బలంతో, మాకున్న అహంకారంతో మేము అవన్నీ ఖర్చు పెట్టి గుంజేసుకొని కూలగొడతామని చెప్పి స్వయంగా వారే అంగీకరిస్తున్నట్టు కదా. అండ్ చాలా స్పష్టంగా మా ప్రభుత్వము అసొంటి మాటలకి భయపడదు. భయం అనేది ఎప్పుడు వస్తుంది? బాధ్యత లేనప్పుడు భయం వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యతతోటి మేము పనిచేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రమాణ స్వీకారం చేయకముందే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా ఏంటంటే కట్టడి చేసి ఒక దొర పరిపాలనని మనం చూస్తుంటే, ఒక గడి పరిపాలనని మనం చూస్తుంటే, ఏదైతే ప్రగతి భవన్ ముందున్న ముళ్ళ కంచెల్ని తొలగించి ఇది ప్రజా పరిపాలన, అది ప్రజా దర్బార్ అని చెప్పి పేరు పెట్టి ఇది ప్రజల కోసం ఏర్పడిన ఒక ప్రభుత్వము, ప్రజల అభిప్రాయం మేరకు పరిపాలన కొనసాగుతుందని చెప్పి ఒక స్వేచ్ఛని మనం చూసినాం మొదటి రోజుకెళ్ళి. దాని తర్వాత 3వ రోజే ఏదైతే సంబంధించి మహిళలకి ఈరోజు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర ఎవరైనా పోషించారంటే మొదట వరుసలో మహిళలు. ఎందుకంటే విద్యార్థులు కొట్లాడినా, సంబంధించి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొట్లాడినా ఇంట్లో ఉండి బాధ అనుభవించిన వ్యక్తి ఎవరు? మహిళ. ఆ మహిళ ప్రోత్సహించింది, ఆ తల్లి, అక్క, ఆ చెల్లి ప్రోత్సహించింది కాబట్టే ఆ రకంగా బయటకు వచ్చి మాసొంటి వ్యక్తులు పోరాటం చేయగలిగారు. సో అసొంటి మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలి, పెద్దపీట వేయాలని చెప్పని మహిళలకి ఉచిత ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ని అందుబాటులోకి తీసుకొని వచ్చినాం. ఏదైతే దాని తర్వాత సంబంధించి 0 వడ్డీ రుణాలను తీసుకొని వచ్చినాం మహాలక్ష్మి పథకం కింద. దానితో పాటు ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు, నియోజకవర్గానికి 3500 ఇంద్రమ్మ ఇల్లు తీసుకొని వచ్చినాం. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, అది మహిళలకి రేపోతుంది. ఎందుకంటే వాళ్ళకున్న బడ్జెట్లో వాళ్ళకి ఉపయోగపడేదే. 200 యూనిట్ల ఉచిత కరెంట్, అది కట్టాల్సింది పాపం ఇంట్లో మహిళలకి వాళ్ళకున్న పైసల్లో కట్టాల్సింది. ఇవన్నీ స్కీమ్స్ కూడా మీరు ఆలోచిస్తే పేద మధ్యతరగతి కుటుంబాలకి ఉపయోగపడే స్కీమ్స్ ఇవన్నీ కూడా. ఇవన్నిటిని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేశారు. రైతు బంధు విషయం కూడా ఏదైతే 90% మంది 5 ఎకరాల లోపు అందరు కూడా రైతు బంధు ఇచ్చారు. ఈ 10% ఎవరైతే ఉన్నారో 10 ఎకరాల పై ఉన్న భూస్వాములు, కేసీఆర్ గారు, మల్లారెడ్డి గారు, కొంతమంది అసలు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రైతు బంధు రాలేదు తప్ప నిజమైన పేద మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ప్రతి రైతుకి రైతు బంధు వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదోళ్ళ అవసరం మేరకు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఏదైతే గత ప్రభుత్వాలు ఢిల్లీలో బీజేపీ పార్టీ కానీ ఎవరి కోసం పనిచేస్తుందంటే మనం చాలా స్పష్టంగా అదానీ, అంబానీ అని చెప్పగలుగుతాం. ఉదాహరణకి ముఖ్యమంత్రి గారి పని ముఖ్యమంత్రి, ఏదైతే ఇరిగేషన్ సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పంచాయతీరాజ్ పని సీతక్క గారి పని సీతక్క పని, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం గారి పని పొన్నమన్న, కోమటిరెడ్డి అన్న, ఏ మంత్రి వారి పని వారు, సురేఖమ్మ వారి పని వారు, శ్రీధర్ అన్న వారి పని వారు, సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు రాత్రి 2 గంటల కూడా శ్రీధర్ బాబు గారు సెక్రటరీలో కనిపిస్తారు. ఏది సంబంధించిన ప్రజల వారు సంబంధించిన మొత్తం మార్నింగ్ మొత్తం ప్రజలకు సంబంధించి స్టేట్ వైడ్ మంత్రిగా వారి బాధ్యతను చేస్తూ రాత్రి 10 తర్వాత వారి నియోజకవర్గ బాధ్యత, ఎందుకంటే అక్కడ వారి శాసనసభ్యులు అక్కడ నియోజకవర్గ ప్రజల్ని రాత్రి 10 గంటలకు వెళ్ళి 2 గంటల వరకు కలిసి వారి సమస్యల్ని పరిష్కరిస్తారు. ఇది నిజమైన ప్రజా పరిపాలన. అండ్ ఎవరైతే సమస్యలు పరిష్కారం అయితే లేవో, బాధ ఆవేదన ఉంటే మీకు ధర్నా చౌక్ ఉంది. నేను కూడా మీరు చూసారు బీజేపీ పార్టీ నాయకులు ధర్నా చేసి ఎక్కడ అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే అది మన వ్యక్తిగత స్వేచ్ఛ. మనం ఏం చెప్పాలని కూడా మనం చెప్పగలుగుతాం. ఎవరికన్నా స్వేచ్ఛ ఉంది, చెప్పుకొని ఇచ్చినాం. ఎక్కడ కూడా పెడితే చెప్పుకోమని చెప్పిన వాళ్ళని హీరోలు చేయొద్దు అనుకుంటున్నారేమో. అంటే ఇదే చెప్తున్నా. అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా కూడా ఉద్యమాల్ని అణచివేసే ప్రయత్నం చేయదు. ఎవరన్నా ఉద్యమించినా, ఎవరన్నా వాళ్ళ బాధ ఆవేదన తెలియజేసినా ఆ సమస్యని విని ఆ సమస్యలు పరిష్కరించాలనుకోవడం. కేసీఆర్ గారు, నరేంద్ర మోడీ గారు అయితే ఏంటంటే ఆ ఉద్యమాలను ఆపనీకి, అణచివేయనికి వాళ్ళ దగ్గర ఉన్న యంత్రాంగాల్ని, పోలీస్ శాఖని, వాళ్ళైతే ఈడీని అసలు వాటిని వాడి ఆపే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి దగ్గర మీరు అనేక సందర్భాల్లో చూస్తే నరేంద్ర మోడీ గారికి నల్ల రిబ్బన్ చూపిస్తే ఇమీడియట్గా అరెస్ట్ చేసి ఆ వీడియో బయటికి వస్తుంది. అరెస్ట్ చేసి కేసు ఎట్లా పెట్టారు. కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే కూడా అడ్డగోలుగా మమ్మల్ని చూసి ఏ రకంగా లాఠీలతోటి కొడుతుండేను. ఈరోజు రాహుల్ గాంధీ గారికి ఎవరైనా నల్ల రిబ్బన్ చూపించినా, బ్లాక్ ఫ్లాగ్ చూపించినా స్వయాన రాహుల్ గాంధీ గారు దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు ఏమైందని. అదే ప్రజాస్వామ్యము. అది మాకెందుకు ఆ బాధ్యత ఎక్కువ ఉంటుందని అంటే, మేము స్వాతంత్రం తెచ్చిన పార్టీ, స్వాతంత్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన పార్టీ కాబట్టి ఈ స్వాతంత్రం ఉండాలి. ఈ స్వాతంత్రం లేకపోతే, ఈ వ్యక్తిగత స్వేచ్ఛ లేకపోతే ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టము వృధా అయిపోతుంది. ఒక భయంతో మేము పోరాటం చేస్తాం. ఆ స్వాతంత్రాన్ని గుంజుకునే ప్రయత్నం ఈరోజు బీజేపీ పార్టీ చేస్తుంది. దానికి బీజేపీ పార్టీ బి టీమ్స్ వంటి బీజేపీ రిస్తదార్ సమితిలు రాష్ట్రాల్లో చేస్తున్నాయి. దాన్ని అడ్డుకోనికి
ఈ యొక్క స్వాతంత్రం స్వేచ్ఛ ఉండాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ సైనికులం మేము ప్రజలకి అడ్డంగా ఏదైతే వాళ్ళకి సపోర్ట్గా మేము నిలిచి ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.